వెల్కమ్ బాయ్స్, వెల్కమ్. రండి రండి. ఇల్లు ఎవరిది? డాక్టర్ భూపాల్ రెడ్డి, చైర్మన్ యాపిల్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. గుడ్ మార్నింగ్ మై డియర్ బాయ్స్. పోలీస్ స్టేషన్ కని చెప్పి మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీ సంఖ్యలు తీసేయడానికి, ఆ పిల్ల రేప్ కాలేదని సర్టిఫికెట్ ఇవ్వడానికి. ఆ పిల్ల రేప్ కాలేదా? లేదు. మరైతే అమ్మాయి ఎందుకు అలా చెప్పింది? డ్రామానా? ఎందుకు ఆడింది? ఆడించారు, ఆడింది. ఎవడు ఆడించాడు? నేనే. ఎందుకు? నన్ను నేను రక్షించుకోవటానికి. మీరు రక్షించుకోవడం ఏంటి? మీరు బయట పెడదామనుకున్నారే ఆరోగ్య మాత స్కామ్, ఆ స్కామ్ మొత్తానికి విలన్ని నేనే కనుక అది నేను చెప్పాలి. ఆ పిల్ల రేప్ మోసం, ఆ పిల్ల ఇచ్చిన రిపోర్టు మోసం, ఈ డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ మోసం, మిమ్మల్ని అరెస్ట్ చేసిన ఈ పోలీసులు మోసం, నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని నా మీదకి తోలని ఈ డాక్టర్ సవ్యసాచి మోసం. షాక్ అయ్యారు కదూ? ఈ షాక్ మాత్రం మోసం కాదు, నిజం. నీ పిలుపు విని మహాత్ముడి అనుకున్నాం, నీ స్పీచ్ విని వివేకానందుడు అనుకున్నాం, నీ కమిట్మెంట్ చూసి మావిలాలా అనుకున్నాం. ఇప్పుడు నన్ను చూసి యూట్యూబ్ బ్రూటస్ అనుకుంటున్నారు. రైట్? యు ఆర్ రైట్. ఐ టు బ్రూటస్. యు నో, విత్ ఆల్ మై క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్, 4 ఏళ్లుగా బ్రతుకు తెరివే లేదురా. నా బ్రతుకు తెరువు పోయిందే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వల్ల. అందుకే పగ పట్టాను. నా పగ తీర్చుకోవడానికి మిమ్మల్ని రెచ్చగొట్టాను. యు నో మై నేమ్? సవ్యసాచి. అంటే 2 చేతులతోనూ బాణాలు వేయగల తిట్ట. ఒక చేత్తో బాణం వేశా, బాడీ తొడగొట్టా. 2వ చేత్తో బాణం వేశా, మిమ్మల్ని పడగొట్టా. అండ్ నౌ మిస్టర్ భూపాల్ రెడ్డి తన గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కి నన్ను చీఫ్ కన్సల్టెంట్ చేశాడు. నెలకి 3 లక్షలు. ఐఎమ్ హ్యాపీ. తను మీకు కూడా ఇదో చెయ్యాలనుకుంటున్నాడు. తీసుకుని సైలెంట్ గా సెటిల్ అయిపోండి. ఇంతకు మించిన ఛాన్స్ మళ్ళీ దొరకదు. ఇచ్చుకోవడానికి పుచ్చుకోవడానికి ఉద్యమం ఒక వ్యాపారం కాదురా, ఒక తెగింపు, ఒక పోరాటం. మిస్టర్ భూపాల్ రెడ్డి, చచ్చి బతికిన వాళ్ళం, సాగు కోసం ఉద్యమంలో దూకిన వాళ్ళం, దేనికి భయపడం. ఈ చరిత్ర మొత్తం రికార్డ్ అయ్యింది. ఆ రికార్డు మొత్తం నా చేతుల్లో ఉంది. భవానీ, హాస్పిటల్కి వెళ్ళిపోతా. మీకు ఒకే నెలలో 58 కేసులు ఇచ్చిన వాడిని. ఈవేళ ఆరోగ్య మాత స్కీమ్ లో ఎంటైర్ ఏపీలో నంబర్ 1 బ్రోకర్. టాప్ సీక్రెట్. పేషెంట్ కి ఆపరేషన్ జరిగినట్టే ఉంటుంది, కానీ ఆ విషయం పేషెంట్ కూడా తెలియదు. కానీ ఆ స్కామ్ కి సంబంధించిన అన్ని ఒరిజినల్స్ స్మోక్ టీవీలో ఉన్నాయి. ఆ ఛానల్ మాదే కదా, ఆయనతో లాలు చేయను కదా, రికార్డ్ చేసి మొత్తం ఆయనకి అమ్మేసినాం కదా. ఇలాంటి కుళ్ళిపోయిన రాజకీయ నాయకులు టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్స్ పెట్టబట్టేరా మీడియా అంతా కుళ్ళిపోయింది. రికార్డు పోయినా రికార్డ్ ని సంపాదించిన జర్నలిస్ట్ మీరు చంపేసినా మీరు ఆపరేషన్ చెయ్యని పేషెంట్ మా దగ్గర ఉన్నాడు. మీ దగ్గర కాదురా, నా దగ్గర ఉన్నాడు. సారథి, ఇప్పుడు గుండె చీల్చి నిజంగానే ఆపరేషన్ చేశాను. ఇంత పెద్ద స్కామ్ ని నా కాలి కింద పెట్టి తొక్కేశానంటే ఈ పాటికే నా స్ట్రెంగ్త్ ఏంటో మీకు తెలిసే ఉంటుంది. బట్ మీ స్ట్రెంగ్త్ కూడా నాకు తెలుసు. నాకు సంబంధించిన ఇలాంటి స్కామ్స్ మీ దగ్గర చాలా ఉన్నాయని నాకు తెలుసు. కాబట్టి మనిద్దరి మధ్య చిన్న డీల్. మీరు రేప్ కేసులో ఇరుక్కుంటే బయటకు రారు, నేను ఆరోగ్య మాతలో ఇరుక్కుంటే బయటకు రాను. అందుకే ఈ స్మాల్ డీల్. ఇవి కాక మీ దగ్గర ఇంకా ఏమేం సీడీలు ఉన్నాయో మొత్తం నాకు ఇచ్చేయండి. మీ ముగ్గురికి పాస్పోర్ట్లు, వీసాలు, అమెరికాలో మీరు కలలుగన్న ఉద్యోగాలు, ఒక్కొక్కరికి నెలకి 5 లక్షల జీతం, కంపెనీ కారు, కంపెనీ ఇల్లు. మిస్టర్ భూపాల్ రెడ్డి, ఒకసారి చావుకి డిసైడ్ అయిన వాళ్ళం. యూత్ కి సెకండ్ థాట్ ఉండదు. నేనేం చేయగలమో చేస్తాం, నువ్వేం చేయగలవో చేసుకో. మీరు ముగ్గురు ఇడియట్స్ రా. బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్నారు.